హాయ్ స్టూడెంట్స్, మన కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు తెలంగాణ నీట్ 2025 సంబంధించిన ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించి ఫస్ట్ రౌండ్ ఆఫ్ సీట్స్ అయితే మనకి కన్వీనర్ కోటాలో మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, కన్వీనర్ కోటాలో మనకు ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ అలాట్ అయిన వాటి గురించి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారనమాట. సో ఈ రిజల్ట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. కట్ ఆఫ్ స్కోర్స్ గురించి, అట్ ద సేమ్ టైం సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్స్, కాలేజ్ నచ్చకపోతే ఏం చేయాలి సీట్ వచ్చిన వాళ్ళు అనేటువంటి వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇది మీ యొక్క డ్రీమ్, ఆల్మోస్ట్ మీరు 2 years కష్టపడి మీరు సాధించినటువంటి ఫలితం. సో ఐ విష్ ఆల్ ద సక్సెస్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ర్యాంక్ ఇచ్చారు, రోల్ నెంబర్ ఇచ్చారు, స్టూడెంట్ నేమ్ ఇచ్చారు, క్యాస్ట్, జెండర్, మైనారిటీ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 110 pages అయితే ఇచ్చారు. కాలేజ్ వైజ్ గా అలాట్మెంట్ ఇచ్చారండి. ప్రతి ఒక్క కాలేజ్ లో మనకు ఎంతమందికి ఏ సీట్స్ వచ్చాయి అనేసి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 110 pages అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు చాలా షార్ట్ టైం ఇచ్చారు లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్ట్ అలాట్మెంట్ కాలేజ్ రిపోర్ట్ చేయడానికి. ఇది ఏంటి అంటే 23rd September 4 PM లోపల మీరు అలాటెడ్ కాలేజ్ లో రిపోర్ట్ చేయాలి. దీనికంటే ముందే మీరు వెళ్ళి అక్కడ అలాటెడ్ కాలేజ్ లో మీరు రిపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఫస్ట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి, 12,000 rupees ఫీ పే చేసేయాలి. తర్వాత ఇమీడియట్ గా దీన్ని కావాల్సినటువంటి బాండ్, తర్వాత పర్సన్ ఎవిడెన్స్ సిగ్నేచర్, యాజ్ వెల్ యాజ్ కొంతమంది డీడీసీ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది క్యాష్ యాక్సెప్ట్ చేయరు, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో మీరు వెంటనే కాలేజీకి వెళ్ళి ఆ కాలేజ్లో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్, మన కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళామంటే ఆ కాలేజ్ వెబ్సైట్లో వాళ్ళకు జాయినింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో నీట్గా కాలేజ్ వెబ్సైట్లో మీరు డిస్ప్లే చేస్తారు. యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అనేటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఏమేమి జాయినింగ్ రిపోర్ట్స్ కావాలో మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు ప్రిపేర్ చేసుకునేసి ఇమీడియట్ గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది, కాబట్టి సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేస్తారు. చాలా తక్కువ ఇచ్చారు, 3 days టైం ఇచ్చారు. సో ఖచ్చితంగా మీరు చాలా ఫాస్ట్ గా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎవరెవరైతే సీట్ వచ్చిందో, ఒకవేళ మీకు వచ్చినటువంటి కాలేజ్ మీకు నచ్చలేదు అనుకోండి, అయినా కూడా మీరు వెళ్ళి రిపోర్ట్ చేసేయండి. రిపోర్ట్ చేసినట్లయితే మీరు అప్గ్రేడేషన్ కి ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ ఆల్ ఇండియా రౌండ్ కౌన్సిలింగ్ లో కూడా మీకు ఏమన్నా వచ్చినట్లయితే, రౌండ్ 3 వచ్చినట్లయితే మీరు డెఫినెట్ గా స్లైడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు వచ్చినటువంటి సీట్ ని కోల్పోదండి, వెళ్ళి రిపోర్ట్ చేసేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిపోర్ట్ చేయండి. ఇంకా రాని వాళ్ళకైతే మీకు వెటర్నరీ అండ్ బీడీఎస్ అనేటువంటి ఆప్షన్స్ మీరు చాయిస్ గా తీసుకోండి. అట్ ద సేమ్ టైం మనకు ఈ ఇయర్ రౌండ్ 1 లో కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే ఇవి అండి కట్ ఆఫ్స్. ఎందుకు కట్ ఆఫ్స్ కొంచెం లోయర్ గానే వచ్చాయి, ఎందుకు ఇలా లోయర్ గా వచ్చాయంటే 2 reasons. ఫస్ట్ లోకల్ అండ్ నాన్ లోకల్ దాని వల్ల, యాజ్ వెల్ యాజ్ ఎంసీఆర్ వల్ల అనమాట. సో ఎంసీఆర్ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ పర్సన్ కి ఇతనికి హై కట్ ఆఫ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని యొక్క స్కోరు సే ఫర్ ఎగ్జాంపుల్ 450 లేదా 470 వచ్చింది బీసీ పర్సన్ కి. సో అతనికి మనకు ఓసీ కేటగిరీలోనే అతను అనుకున్న ఇచ్చిన ఆప్షన్ లో ఇచ్చినటువంటి రిజర్వేషన్ గా అతను ఇచ్చినటువంటి కాలేజ్కి సీట్ వచ్చేసింది. అప్పుడు ఏమైపోతుంది, ఆ బీసీ క్యాండిడేట్ కి ఓపెన్ కేటగిరీలోనే అతను చూస్ చేసుకున్నటువంటి ఆప్షన్ వచ్చేస్తే అతను ఓపెన్ కేటగిరీలోనే ఆ సీట్ ని అలాట్ చేస్తారు. అప్పుడు ఈ బీసీ కేటగిరీ యొక్క సీట్ ఏమైపోతుంది, ఎంసీఆర్ సీట్ గా మారిపోతుంది. ఇలా ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అన్ని రిజర్వేషన్ వాళ్ళకి జరుగుతుంది. సో దానివల్ల బేసిక్గా ఏంటి అంటే కట్ ఆఫ్స్ అనేది కొద్దిగా తగ్గాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓసీ పర్సన్స్ కి కట్ ఆఫ్ అనేది 1,52,788 దగ్గర ఆగింది. ర్యాంకు మార్క్స్ 431 మార్క్స్. ఈ ముందు ర్యాంక్ వాళ్ళకి, ఈ పైన ఉండేటువంటి మార్క్స్ వాళ్ళకు సీట్ అనేది అలాట్ అయింది. బీసీఏ వాళ్ళకి 3,06,190 దగ్గర కట్ ఆఫ్ ఆగింది, 354 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అనమాట. బీసీబీ వాళ్ళకి 2,73,158 ర్యాంక్ దగ్గర ఆగింది, 369 మార్క్స్. బీసీడీ వాళ్ళకి 1,58,792 ర్యాంక్ అనేది 428. బీసీఈ వాళ్ళకి 1,71,969 420 కట్ ఆఫ్ అనమాట. SC1 వాళ్ళకి 6,89,753 226 కట్ ఆఫ్. SC2 వాళ్ళకి 2,81,427 365 అనమాట కట్ ఆఫ్. అండ్ అట్ ద సేమ్ టైం SC3 వాళ్ళకి 2,54,502 ర్యాంక్ దగ్గర ఆగింది, 378 కట్ ఆఫ్. SD వాళ్ళకి 2,46,441 382 దగ్గర ఆగింది. మైనారిటీ వాళ్ళకి 1,90,563 410 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగిపోయిందండి. సో ఇది 410 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగిపోయింది. సో ఇది అన్నమాట వాళ్ళకు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకు రౌండ్ 2 లో కట్ ఆఫ్స్ అనేవి ఇంకా తగ్గుతాయి. సో నాట్ ఓన్లీ రౌండ్ 2, మీరు స్టే వేకెన్సీ రౌండ్ వరకు కూడా మీరు హోప్ వదిలిపెట్టకుండా మీరు వెయిట్ చేయండి. ఎప్పుడైతే మీరు అలా వెయిట్ చేశారో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లోకి షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎయిమ్స్ కాలేజెస్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే స్లైడింగ్కి వెళ్ళిపోతారో ఆ సీట్స్ అన్ని కూడా మీకు ఉంటాయి. సో ఎప్పుడు కూడా లాస్ట్ రౌండ్ వరకు మీ హోప్ అయితే వదిలిపెట్టద్దండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.